ఈరోజు మనం రాయవరం దగ్గరలో ఉన్న సోమేశ్వర స్వామి వారి ఆలయాన్ని దర్శించుకోబోతున్నాం అనమాట. ఈ ఆలయం వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని రాయవర గ్రామం సమీపంలో ఉన్న సోమేశ్వరం అనే గ్రామంలో ఉంది. పురాణాల ప్రకారం సోముడు అంటే చంద్రుడు ఒక శాపం నుండి విముక్తి పొందాడు. ఈ ప్రాంతంలో పరమశివుడి భక్తితో ఆదరించాడు. చంద్రుడు భక్తితో ప్రసన్నమైన శివుడు ఇక్కడ లింగ రూపంలో వెలిశాడు. అందువలన ఈ స్వామిని సోమేశ్వర స్వామి అని కూడా పిలుస్తారు. ఈ పేరు సోమ అంటే చంద్రుడు, ఈశ్వరుడు అంటే పరమశివుడు. దేవాలయం ఎంతో ప్రాచీనమైనది. ఇక్కడ ఉన్న ఆలయంలోని శిల్పాలు, గోపురాలు, ప్రశాంతమైన వాతావరణం భక్తుల్ని ఎంతో ఆకర్షిస్తాయి. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా వేలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి వస్తారు. ఆ రోజు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అన్నదానాలు అన్నీ నిర్వహిస్తారంట. చూసుకుంటే మనకి ఇక్కడ పంచలింగాలు పంచారామాలు అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, గుడి లోపడే ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి పాము పుట్లు కూడా ఉన్నాయి, అది ఆర్టిఫిషియల్గా పెట్టినాయి అనమాట. ఈ ఆలయానికి ఎందుకు వెళ్ళాలని మీరు అనుకుంటే, ఈ ఆలయంలో ఉన్న లింగాన్ని మొట్టమొదటిసారి చంద్రుడే పూజించాడని చెప్పి ఈ గుడి స్థల పురాణం చెప్తుంది అనమాట. వెళ్ళేటప్పుడు చాలా మంది భక్తులు ఇక్కడ యోగా, నెక్స్ట్ ప్రశాంతమైన ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. ఈ గుడి మన రాజమండ్రి నుంచి సుమారు 30 కిలోమీటర్లు, కాకినాడ నుంచి 40 కిలోమీటర్లు ఉంటుంది. మీలో ఇంతవరకు ఎవరికైనా సోమేశ్వర స్వామి కథ తెలిసినా లేదంటే గుడి తెలిసినా కింద కామెంట్ చేసేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి గుళ్ళు, ఆలయాలు లేదంటే ఏమైనా పురాతనమైన క్షేత్రాలు మీ ఊర్లో ఉండంటే మీ ఊరి పేరు కామెంట్ చేసి ఖచ్చితంగా విజిట్ చేస్తాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. లేటెస్ట్గా వచ్చే వీడియోస్ మీకు అప్డేట్స్ అయితే వస్తాయి. చిన్నమాట అండి, ఎవరైనా మన ఛానల్ సపోర్ట్ చేద్దాం అనుకుంటే కింద మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. మెంబర్షిప్ అనేది కేవలం నెలకి 30 రూపాయలు మాత్రమే. అండ్ మీకు నచ్చినప్పుడు మళ్ళీ క్యాన్సిల్ చేసుకోవచ్చు. అండ్ ఈ గుడి మెయిన్ హైలైట్ ఏంటంటే కోనేట్లో ఉన్న పరమశివుడు అనమాట. చూసారు కదా ఎంత బాగుందో. నెక్స్ట్ వీడియో కలుద్దాం.